బోర్డు మీటింగ్ ఒక అవగాహన సదస్సులాగా నడిచింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎలివేటెడ్ కారిడార్స్ ప్రాజెక్ట్ తీసుకుంటుందో వాళ్ళు చాలా హడావిడి చేసిండ్రు, కానీ ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన జరగలేదు. మరి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే చేస్తారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి అన్ని విధాలుగా సిద్ధంగా చేస్తే బాగుంటది. ఎందుకంటే ఒక వేగ్ థాట్స్ తోటి, ఒక ఊహాజనంతో మీరు ఈ విధంగా చేస్తే మటుకు పబ్లిక్ కి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ దగ్గర ప్రాపర్ డిపిఆర్ రెడీ కాలేదు. ఒక టెంటేటివ్ ప్లాన్ తీసుకొని ఈ రోజు మరి హెచ్ఎండిఏ మా దగ్గర ఒక అవగాహన సదస్సు కోసం పెట్టిండ్రు. మరి దాంట్లో చాలా మార్పులు చేర్పులు కోరినాము. ఒకటి, ఎక్కడైతే జన నివాసం ఎక్కువ ఉన్నదో, మరి ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ మటుకు వాళ్ళైతే 60 మీటర్స్ విస్తీర్ణ ప్రపోజ్ చేస్తున్నారో దాన్ని తక్కువ చేయాలని ఒకటి. రెండోది, ర్యాంప్స్ కానివ్వండి, లేకపోతే కొంచెము సర్వీస్ రోడ్ విస్తీర్ణ కానివ్వండి, ఆర్మీ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో, వేకేట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్లాన్ చేయమంటాం జరిగింది. మరి అదే విధంగా ఎక్కడైతే సివరేజ్ లైన్ గానీ, అండర్ గ్రౌండ్ డ్రైన్ గానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ గానీ ఉన్నాయో, బాక్స్ డ్రైన్స్ కడుతున్నారో వాళ్ళకు ఒక ఆంక్షలు విధించడం జరిగింది. ఒక డ్రైన్ నిర్మాణం కేవలం ఆ రోడ్ కే పరిమితం కాకుండా నియర్ బై కనెక్టింగ్ లోడ్స్, అంటే మా కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కడైతే మీరు కలుపుతున్నారో అక్కడి నుంచి అవుట్లెట్ దాకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఏదైతే ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్స్ ప్రాజెక్ట్ లో ఉందో దాంట్లోనే పెంపొందించాలని మేము కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. అదే విధంగా ఎన్నైతే తూములు ఉన్నాయో, ఎన్నైతే అండర్ గ్రౌండ్ నాలాస్ ఉన్నాయో, లేదా ఎన్నైతే కల్వర్ట్స్ ఉన్నాయో, ఏవైతే క్రమంగా మూసుకపోయి ఉన్నాయో అవన్నిటిని కూడా రివైవ్ చేయాలని మేము ప్రతిపాదించడం జరిగింది. అవన్నిటి కూడా వాళ్ళ ప్రపోజల్ లో డీటెయిల్డ్ రిపోర్ట్ లో తప్పకుండా ఎంబెడ్ చేయాలని మేము కోరినాము, డిమాండ్ చేసినాము. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ మళ్ళొకసారి బోర్డుకు అనుమతి కోసం తీసుకురావాల్సిందిగా ఈ రోజు నిర్ణయం జరిగింది. మరి అదే విధంగా ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేమందరం కూడా ప్రజలకు నష్టం కాకుండా వాళ్ళ విధి విధానాలు ఏందో దాని విధంగా ప్లాన్ చేయమంటాం జరిగింది. మరి తప్పకుండా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఇక పోతే చిన్న విషయాలు, ఇవాళ బోర్డులో కొన్ని పార్క్స్ అని పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేద్దామని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ని మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్స్ నుంచి, అదే విధంగా ఎంపీ రాజేందర్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కంటోన్మెంట్ లో పార్కులు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది కూడా ఒక వెల్కమింగ్ డెసిషన్. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసము నిధులు తీసుకొస్తా అని మాట్లాడటం జరిగింది. అది కూడా ఒక మంచి వెల్కమింగ్ డెసిషన్. మరి అదే విధంగా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ చాలా పాజిటివ్గా, ప్రొయాక్టివ్గా తప్పకుండా ఫండ్స్ తీసుకొస్తా అంటున్నారు. మరి మేము ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, కంటోన్మెంట్ బోర్డుకు ఒక 500 కోట్ల ప్యాకేజ్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దాకా కంటోన్మెంట్ ప్రాంతంలో రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎమ్మెల్యే ల్యాడ్స్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు వేరు. ఎమ్మెల్యే ల్యాడ్స్ బై డిఫాల్ట్ ప్రతి ఎమ్మెల్యేకి కానీ, ప్రతి ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ కానీ కాన్స్టిట్యున్సీ ఫండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి తప్పకుండా. సో దాని మీద పెద్దగా లేదు. కాకపోతే అదనంగా ఒక 500 crores ప్యాకేజ్ తీసుకొని వచ్చి కంటోన్మెంట్ ప్రాంతాన్ని బాగా చేయాలని కూడా మేము ఇద్దరిని కూడా కోరటం జరిగింది. ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. మరి అతి తొందరలో కంటోన్మెంట్ ఒక మంచి ప్లేస్ ఆఫ్ లివింగ్ అవుతుందని మేము ధన్యవాదాలు.